భద్రాద్రి వైభవాన్ని తనివి తీర కన్నాను నేను అని శ్రీరంగం రంగదాసు గారు రచించినటువంటి కీర్తన ఇది. తనివి తీరగంటి నే భద్రాద్రి వైభవంబు, తనివి తీరగంటి నే భద్రాద్రి వైభవంబు, కనగోదావరి గట్టున భక్తుల, గోదావరి గట్టున భక్తుల కానవెలసిన సీతారాముల తనివి తీరగంటి నే భద్రాద్రి వైభవంబు, చిన్ని దేవళములు చుట్టూను పన్నిద్రాళ్వార్లు. ఆలయం చుట్టూ కూడా చిన్ని దేవాలయాలు, అన్ని రూపాల్లో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఏ ఏ రూపాలలో ఉన్నారో ఆ రూపాలలో ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం కూడా చుట్టూ ఉంటాయి. ఒక పక్కన వాటిల్లోనే పండిద్రాళ్ళవార్లు భూతం సరస్య మహదాభయవట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగిరేణు పరకాల యతీంద్ర విశ్రాన్ శ్రీమత్ పరాంకుశమును ప్రణతోష్మనిత్యమని ఈ 12 మంది ఆళ్వార్ల సన్నిధి కూడా ఈ ఆలయంలో ఉంటుంది. చిన్ని దేవళములు చుట్టూను పన్నిద్రాళ్వార్లు, చిన్ని దేవళములు చుట్టూను పన్నిందాళ్వార్లు, గంగరాని విభవంబును వెలుగుతూ, విభవంబున వెలుగుచూ రామ తీర్థంబు ముదల్వే తీరగంటి నే భద్రాద్రి వైభవంబు, మెటి వాహనములు భక్తులు మెత్తు మండపములు, మేటి వాహనములు భక్తులు మెచ్చు మండపములు, వాటమైన శంఖంబు చక్రమును, వాటమైన శంఖంబు చక్రమును రేటుగా వెలసిన ధ్వజస్తంభములు, తరివి తీరగంటి నే భద్రాద్రి వైభవంబు, బంగారు కవచముతో తెరమున భద్ర కిరీటముతో, బంగారు కవచముతో శిరమున వజ్ర కిరీటముతో, గంగట సీతాదేవియు తదుపరి, గంగట సీతాదేవియు తదుపరి, రంగు మేర లక్ష్మణుడు నిల్వగా, తరివి తీరగంటి నే భద్రాద్రి వైభవంబు, నీటకులకు సీత రాముల ధీటు దిశలు నిల్లా, నీటు గొల్కు సీతారాముల సీటు దిశలు నిండా, వేటి వలువలును మించు హారములు, వలువలును మించు హారములు, వేటి వలువలును మించు హారములు, ఎన్నో ఆభరణాలు స్వామివారికి చేయించారు రామదాసు గారు. వారు చేయించిన వాహనాలు ఒక కీర్తనలో కూడా చెప్తారు కదా, సీతమ్మకు చేయిస్తే చింతాకు బతుకమ్ము, భరతుడికి చేయిస్తే పట్టుమలుతాడు. ఇలా ఎన్నో ఆభరణాలు, మేటి ఆభరణాలు మొత్తం కూడా రకరకాల ఆభరణాలు చేయించినటువంటి ఆభరణాలు మనకు ఇప్పుడు మ్యూజియంలో కనబడతాయి కూడా. మేటి వాహనములు భక్తులు మెచ్చు మండపములు, భక్తులు మెచ్చు మండపములు, వెలిమి బంగారు కాంతితో వెలుగగా, బంగారు కాంతితో వెలుగగా, బంగారు కాంతితో వెలుగగా, బంగారు కాంతితో వెలియగా, రంగు మీర లక్ష్మణుడు నిల్వగా, తరివి తీరగంటి నే భద్రాద్రి వైభవంబు, బిల్డి బిల్డె తోడ తీర్థము వేకువనే తెచ్చి, స్వామికి ఉదయకాలంలో
మా అర్చక స్వాములు వెండి బిందెతోటి గోదావరికి వెళ్ళి వర్షం పడ్డా చలిలో వణికినా ఎన్ని ఇబ్బందులైనా సరేగా ఆ స్వామికి గోదావరి తీర్థాన్ని తీసుకొచ్చి పొద్దున్నే స్వామికి అభిషేకానికి తీసుకొస్తారు. వెండి బిందెతోడా తీర్థము వేకువనే తెచ్చి ధరను మేల్కొల్పి భక్తితో మేల్కొల్పి భక్తితో దావనం హల్పదమును దంతా పావనము తడయక అవతరింపు దశరథా రూపనందన భక్త చందన అని హరిదాసులు దంతధావనోత్సవం కీర్తన పాడుతూ ఉండగా స్వాములు స్వామికి ఆ దంతధావనాన్ని చేస్తారు ప్రతిరోజు కూడా. దీన్ని దంతధావనోత్సవం అంటారు. దంతధావనోత్సవం తర్వాత మేలుకొలుపులు పాడిన తర్వాత దంతధావనోత్సవం చేసిన తర్వాత కృతకర్మ మహోత్సవంలో చేసేటప్పుడు శ్రీరామ జయ రామ సీతా మనోరామ అనే కీర్తనతోటి స్వామికి కైంకర్యం అయిపోయిన తర్వాత అప్పుడు ఉదయకాలంలో జరిగేటి ఉత్సవం అయిపోతుంది. బోల్ భక్తవత్సల భగవానుకి, భక్తవత్సల భగవానుకి, భక్తవత్సల భగవానుకి, రాజారామ మహాప్రభుకి. స్వామి వస్తున్నారు కనుక అందరూ లేచి నిలబడి ఆర్తితోటి చేతులెత్తి ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజా రామచంద్ర మహాప్రభు, రాజా రామచంద్ర మహాప్రభు, బహుబరాక్ బహుబరాక్, రాజా రామచంద్ర మహాప్రభు. బహుబరాక్. జయత్యాశ్రిత సంద్రాసద్వాంధవిధ్వం ధనోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా పరమ వ్యోమ భాస్కరః. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ దినకర కుల కమల దివాకర దివిషదధిపతిరణ సహచరణ చతుర దశరథ చర మరణ విమోచన దిగ్విజయీ భవ కోసల సుత కుమార భావ కంజుగత కారణాకార భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ కౌమార కేళి గోపాయత కౌశికాధ్వర భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ ప్రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ ప్రణత జన విమత విమధన దుర్లలిత దోర్లలిత భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ